అక్కడున్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. వారి జీవితాల్లోకి అనుకోకుండా ఒక సమస్య ఎదురైంది. ఆ సమస్య నుంచి వారు ఎలా బయటపడ్డారనేది ఈ కథ పూర్తిగా చూసి తెలుసుకోండి. మంచి పూర్ణచందర్ ఎంతో మంచివాడు. ఊళ్ళో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఆ ఊరు ప్రజలు కూడా సర్పంచ్ అంటే ఎంతో గౌరవం. రాత్రి పగలు తేడా లేని సంచారం జరుగుతుండే ఊరు. ఒక్కసారిగా పౌర్ణమి వచ్చిందంటే ఎవరింట్లో వాళ్ళే ఉండిపోతారు. ఇంతవరకు ఇప్పుడు కూడా ఆ గ్రామ ప్రజలు అంత భయంకరమైన శబ్దాలను ఎప్పుడూ వినలేదు. ప్రతి పౌర్ణమికి ఏదో జరుగుతుందని వారికి అర్థమవుతుంది. వారెవరూ ఊహించని విధంగా ఒక దయ్యం పౌర్ణమి వేళలో సంచరిస్తూ ఉంటుంది. ఈరోజు ఏం తినాలబ్బా? కొంచెం కోడి వస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆహా కోడి, ఈరోజు నేను తినేస్తా. బతుకున్నప్పుడు చికెన్ తినేదాన్ని, ఇప్పుడు ఈ పచ్చి కూరలు తినాల్సి వస్తుంది. ఎవడైనా వండి పెడితే బాగుండేది. కూరకుండే టేస్ట్ ఈ పచ్చి కూరలో లేదు. వండిండైతే ఎంత బాగుండేదా. అలా ఊళ్ళో ఉన్న కోళ్ళన్నింటినీ తింటుంది. భయంకరమైన శబ్దాలు చేస్తూ ఊళ్ళో తిరుగుతూ దొరికిన పశువులన్నింటినీ తింటూ ఉండేది. అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఊళ్ళో ఉన్న పశువులన్నీ చనిపోతూ ఉంటాయి. ఏం చేయాలో తోచక ప్రజలు, సర్పంచ్ ఆలోచనలో పడిపోతారు. కోడలు గీత 8 నెలల గర్భవతి. పనిమనిషి లక్ష్మి గీత దగ్గరికి వచ్చి, అమ్మగారు విన్నారా, ఊళ్ళోకి దయ్యం వచ్చిందని అందరూ చెప్పుకుంటున్నారు. సర్పంచ్ కోడలు ఇంటి బయట నడుస్తుండగా ఒక్కసారిగా బామ్మగారు వచ్చి పిలుస్తారు. చూడమ్మా, ఊళ్ళో పరిస్థితులు ఏం బాలేవు. నువ్వు ఈ విధంగా బయట తిరగడం మంచిది కాదు. లేదు అమ్మగారు, ఊరికనే అలా తిరుగుదా అని వచ్చాను. అవును, నేను కూడా విన్నాను ఊళ్ళో పరిస్థితి ఏం బాలేదని. పశువులన్నీ చనిపోతున్నాయని విన్నాను. లక్ష్మి అంది ఏదో దయ్యం ఊళ్ళోకి వచ్చింది అని, అదే పశువుల్ని తింటుందని. దాని మొహం దానికేం తెలుసమ్మా, నువ్వు అవేమీ పట్టించుకోకు, అలాంటివి ఏం లేవు. సర్పంచ్ చెప్పాడని నాటుకోడి కూర వండుదామని పెరట్లోకి కోడి కోసం వెళ్తుంది లక్ష్మి. అక్కడికి వెళ్ళిన లక్ష్మి ఒక్కసారిగా గట్టిగా కేకలు పెడుతుంది. గట్టిగా అరిచిన లక్ష్మి శబ్దం విని బామ్మగారు అక్కడికి వెళ్తారు. లక్ష్మి బొమ్మలాగా కదలకుండా మెదలకుండా అలాగే ఉండిపోతుంది. చనిపోయిన ఆవును చూసి లక్ష్మి భయంతో వణికిపోతూ ఉంటుంది. అమ్మగారు చూసారా, నేను చెప్పాను కదా దయ్యం అన్నిటినీ తినేస్తుంది అని. చూసారా, ఈరోజు మన ఆవును కూడా తినేసింది. ఇక చాలు ఆపు. దయ్యాన్ని నువ్వేమైనా చూసావా? ఎప్పుడు చూడు దయ్యం దయ్యం అని అంటున్నావు. మనవరాలతో కూడా అన్నావంట దయ్యం గురించి. కడుపుతో ఉన్న పిల్ల దగ్గర మాట్లాడే మాటలైనా? అడవి దగ్గరలో ఉన్నావు, ఏదో పులి అయినా ఏదైనా జంతువు అయినా వచ్చి తిని ఉండొచ్చు. ఇంకోసారి ఇట్లా దయ్యాల గురించి మాట్లాడుకు నువ్వు. అయ్యారు, మీరు చెప్పారని నాటుకోడికి వద్దామని వెళ్ళాను. అక్కడికి మన ఆవు చనిపోయింది. నేనేమో దయ్యం తిందని అంటే అమ్మగారు వచ్చేసి అడవికి దగ్గరలో ఉన్నాము, ఏదో ఒక జంతువు వచ్చి తిని ఉంటుందిలే అన్నారు. ఇది ఆ జంతువులు తినేది కాదయ్యా, చూడడానికి దయ్యం తిన్నట్టే ఉంది. సింహం పులో చంపి తింటే అది దాడి చేసిన గుర్తులు ఉండాలి కదా బాబు, అవేవీ లేవు. భయపడకు, నేను దాని గురించి చూసుకుంటాను, నువ్వు వెళ్ళి కొంచెం. చూడు బాబు, జంతువులు చనిపోతుండడం చూస్తుంటే అదేదో జంతువులు తిన్నట్టు లేదు. నేను లక్ష్మితో అన్నాను జంతువులు తిని ఉంటాయని, ఎందుకంటే అక్కడ మనవరాలు భయపడుతుందని. అంతే తప్ప ఇది మాత్రం మనుషులు చేసిందో జంతువులు చేసిందో కాదు, ఏదో దయ్యం చేసినట్టుగానే ఉంది. ఎవరినైనా ధైర్యవంతుల్ని పిలిచి పౌర్ణమి రోజు రాత్రి ఏం జరుగుతుందో చూడమను. అప్పుడే మనకు నిజం తెలుస్తుంది. జంతువులు తింటున్నాయా, జంతువులు కాకుండా ఇంకేమైనా పశువులపైన దాడి చేస్తుందా అనేది తెలుస్తుంది. అప్పుడే మనం ఈ సమస్యకు పరిష్కారం వెతకగలం. తర్వాత సర్పంచ్ తన పని వాళ్ళని పిలిపిస్తాడు. దూరంగా ఈరోజు పశువుల పాక దగ్గరికి వెళ్ళి అక్కడ చూడండి పశువుల్ని ఏది తింటుందని, జంతువులు దాడి చేస్తున్నాయా, ఇంకేదైనా దాడి చేసి తింటుందా అని. అసలు ఏం జరుగుతుందో తెలిస్తేనే మనం సరైన నిర్ణయం తీసుకోగలం. అవును బాబు, మీరు అన్నది నిజమే. ఇలా జరుగుతూ పోతుంటే మన ఊళ్ళో ఒక పశువు కూడా మిగలదు. ఈరోజు నేను రాము ఇద్దరం కలిసి వెళ్ళి పశువుల పాకలో నిల్చొని చూస్తాం ఏం జరుగుతుంది. సరే సర్పంచ్ గారు, ఈరోజు మీ ఇద్దరం వెళ్ళి చూసొస్తాం. పశువుల పాకలో దాక్కొని చూస్తుంటారు. నాటుకోడి ఎంత రుచిగా ఉంటుందో కూర వండుకుంటే. పచ్చి తినాల్సి వస్తుంది. మీరు చెప్పారని పశుపాకలో దాక్కుని చూస్తాం. నిజంగానే దయ్యం ఉందండి, ఊళ్ళో దయ్యం తిరుగుతుంది. ఎవర్రా అక్కడ? ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. లేదంటే పశువులకు బదులు మిమ్మల్ని చంపి మీ రక్తం తాగుతా. మర్యాదగా ఇక్కడికి రండి. సర్పంచ్ ఇంకా రంగడు ఇద్దరు దయ్యం ముందుకొచ్చి నిల్చొని భయం భయంగా చూస్తూ ఉంటారు. దయ్యం వాళ్ళ వంక కోపంగా చూస్తుంటారు. చూడు దయ్యం అక్క, మనం ఒక ఒప్పందం అనుకుందాం. నువ్వు మా పశువులు తినకుండా ఉండు, మేము నీకు చికెన్ కూర వండి పెడతాం. నువ్వు ఆ రోజు చికెన్ తింటూ అన్నావు కదా, నాటుకోడి కూర అయితే బాగుంటుంది, అండి పెడితే బాగుండదు. మీరు నాకు కావాల్సినంత చికెన్ కర్రీ వండి పెడితే నేను మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించను.
దయ్యమక్క నాకు చిన్న డౌట్. మొన్న నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఈరోజు ఏమో అలా లేవు, ఎందుకు? రక్తం తాగితే నా కళ్ళు ఎర్రగా అవుతాయిరా, తాగమంటావా నిధి? ఒరే నీకెందుకురా దాని కళ్ళు ఎర్రగా ఉంటాయేంటి తెల్లగా ఉంటాయేంటి? ఇది సర్పంచ్ గారు, మామూలుగా మనం దయ్యాన్ని చూడం, దయ్యం మాట అనగానే పారిపోతాం కదా, ఈ దయ్యం ఏమో మనతో మాట్లాడుతుంది, అందుకే అడిగి తెలుసుకుందామని అడిగాను. దయ్యం అంటే భయం పోయింది అయ్య గారు. ఇక నుంచి నీకు చికెన్ కర్రీ వండి పెడతాం. చాలా రోజుల తర్వాత చాలా రుచిగా ఉన్న కర్రీ తింటున్నా. చికెన్ కూర ఇలా తింటేనే కదా టేస్టీ. పచ్చి కూర తిని తిని మొక్క వచ్చేసింది. ఇక నుంచి చికెన్ కూర తింటా నేను. చూడండి, ఇచ్చిన మాట ప్రకారం నాకు చికెన్ వండి పెట్టలేదనుకో, ఈ పశువులతో పాటు మిమ్మల్ని కూడా తినేస్తా. మీరు కోరుకున్నట్టుగానే మేము చికెన్ కర్రీస్ వండి తీసుకొని వస్తాం. మీరు మా పశువుల్ని కానీ మా ప్రజల్ని కానీ ఎటువంటి ఇబ్బంది పెట్టకూడదు. ఇక అప్పటి నుంచి వారు వండి పెడుతున్న చికెన్ తింటూ ఊళ్ళో హాయిగా తిరుగుతూ ఉంటుంది. పశువులకు కాపలా కూడా కాస్తూ ఉంటుంది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలాగే మీరు ఎటువంటి స్టోరీస్ కోరుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.